ఇక్కడ చూడవచ్చు నిప్పు పెట్టే ఒక ముసలాం ఉంది. ఈమెకు కొంచెం మానసికంగా కొంచెం సమస్య ఉంది. ఈమె కూడా అంటే వేరే వాళ్ళు కూడా వేస్తారు. ఈమె కూడా మంట అన్ని చోట్ల వేస్తూ ఉంటుంది అనమాట. ఈమె ప్రతి సంవత్సరం ఇదే పని అనమాట. ఇట్లా మంట వేస్తూ ఉంటుంది అనమాట. మంట వేస్తూ అడవులన్నీ అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిప్పు వేసే ప్రధాన బాధ్యత ఈమె ఒకటి తీసుకున్నాను అనమాట. ఏమే కాకుండా చాలామంది నేను చూసినాను, పట్టుకున్నాను. కానీ మనం పోయి పోలీసులకు చెప్తే దాని పర్యవసానం ఏముంటుంది? దానివల్ల పోలీసు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఈ విధంగా ఏమో ప్రతి సంవత్సరం ఇట్లా నిప్పు పెట్టడం ఏమో కూడా పెడుతుంటుంది. కానీ ఇటువంటి వాళ్ళను పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా నిప్పు పెట్టే వాళ్ళను ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏం చేయరు అనమాట. ఏమో కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఏ విధంగా నిప్పు పెడుతుంటుందో. మన దారిలో వెళ్తుంటే ఏమో నిప్పు పెడుతూ కనపడ్డది, అందుకని వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు ఏమైనా ఏం చేస్తారో మనం చూడాలి. ప్రత్యక్షంగా పట్టుకొని అన్నారు, మరి ఏమో నిప్పు పెట్టామను ఇక్కడ వీడియో కూడా చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు. ఇట్లా అన్ని చోట్ల నిప్పు వేయడంలో ఏమో కూడా 50% బాధ్యత తీసుకుంటుంది. ఇంకా గొర్రెలు మేపెట్టే వాళ్ళు కూడా నిప్పు పెడుతుంటారు. ఇంకా ఎంతోమంది ఇట్లా నిప్పు పెడుతుంటారు. అవసరం లేని వాళ్ళు కూడా నిప్పు పెడుతుంటారు. అది ఒక ఆనందం కూడా కొందరికి. అది నేను గడిచిన 7-8 సంవత్సరాల నుంచి కూడా గమనించడం జరిగింది. ఈ విధంగా చెట్టు కూడా పై వరకు కూడా మాడిపోవడం జరిగింది, చూడవచ్చు. ఏమో మాత్రం పోయిన సంవత్సరం చూసినాను నిప్పు పెట్టడం, వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇట్లా నిప్పు పెడతా ఉంది. ఇది మనం ప్రత్యక్షంగా మనం పట్టుకోవడం జరిగింది. కానీ మన వ్యవస్థలు వస్తే ఇట్లాంటి వాళ్ళకు తీసుకుపోయి హిమాలయ పర్వతాలలో వేయడం జరుగుతుంది. లేకపోతే కన్నా ఇసుక ప్రాంతం అయితే తార ఎడారిలు ఉందో అక్కడ వదిలివేయడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళను చంపకుండా ఇటువంటి వాళ్ళకు శిక్ష అదే. హిమాలయ పర్వతాల్లో అయితే అక్కడ గడ్డి పొర కూడా ఉండదు కాబట్టి అక్కడనే వాళ్ళు మంచు కొండల్లో ఈత కొడతారు. అందుకని ఇటువంటి వాళ్ళకు శిక్ష మాత్రం నా తరపున అయితే హిమాలయ పర్వతాల్లో వదలడం మంచిది. అది